అందరికీ జై భీమ్. వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డిసెంబర్ నెల అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ నెల. క్రిస్మస్ అనేది ఒక క్రైస్తవుల పండుగే కాకుండా చాలామంది హిందూ ముస్లింలు కూడా ఆ పండుగని ఇంట్లో కానీ లేదంటే ఆయా దేవాలయాలకు వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం మన ఇండియాలోనూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా, రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆనవాయితీ. హిందువులు కూడా పండుగను చేసుకోవడం సహజం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా వరకు రాజకీయ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడతారు తప్ప చాలామంది ఆ వీధుల్లో కానీ ఆ ఊరిలో కానీ ఒకరి పండుగకు ఒకరు హెల్ప్ చేసుకోవడం, వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం మన భారతదేశంలోనే చూస్తుంటాం. ఎందుకంటే మన భారతదేశం విభిన్న మతాలకు పుట్టినిల్లు లాంటి విభిన్న మతాల వాళ్ళు కూడా కలిసి ఉండేది ఒక్క మన భారతదేశంలోనే. చాలా దేశాల్లో అలా ఉండదు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఇప్పుడు మనం చెప్పుకునే వీడియోలోకి వస్తే రాజకీయ క్రిస్మస్. అసలు రాజకీయ క్రిస్మస్ ఏంటి? ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజకీయ క్రిస్మస్ అనేవి 1వ తారీఖు నుంచి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మేము క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ రాజకీయ క్రిస్మస్ అంటే చాలా మందిరాల్లో క్రిస్మస్ చేసుకుంటూ ఆయా పార్టీ రాజకీయ నాయకులు పిలుచుకొని సెలబ్రేట్ చేసుకొని వాళ్ళకి ఏదో సన్మానం చేయడం సహజమైన విషయం. కానీ కొన్ని మత పెద్దలు, కొంతమంది పాస్టర్లు, కొంతమంది బిషప్లు ఈ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నేను గమనించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది పెద్దలు క్రిస్మస్ అనేది పేరైతే క్రీస్తు కోసం చేస్తున్నది, కానీ వాళ్ళ రాజకీయ నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి చాలా దిక్కుల్ని సిటీలో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి సెమీ క్రిస్మస్లు 1వ తారీఖు నుంచి 25, 30వ తారీఖు వరకు పెట్టి రాజకీయ నాయకులు ఇన్వైట్ చేసి అక్కడ చేస్తారు. అంటే క్రిస్మస్ అనేది క్రైస్ట్ మాస్, 2 పదాలు. అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. ఈ పదం పక్కన వేస్తున్నారు. ఆ పేరుతో అంటే జనం ఎక్కువ వస్తారు కాబట్టి, క్రిస్టియన్స్ క్రీస్తు యొక్క విశ్వాసులు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ పేరుతో రాజకీయ నాయకులు ఇన్వైట్ చేసి వాళ్ళు సన్మానాలు చేసి క్రీస్తు ఆరాధన పక్కకి వెళ్ళిపోద్ది. రాజకీయ నాయకులను ఆరాధించడం, వాళ్ళు సన్మానాలు చేయడం, మెప్పులు పెందుకోవడం. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే, ఇక్కడ చెప్తున్నాను లోకల్గా సహజంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇప్పుడు క్రిస్టియన్ అనే ఒక కార్డు పెట్టుకుని ఉన్నారు కాబట్టి, ఇదిగో మన నాయకుడు ప్రభు విశ్వాసం కాబట్టి, మీరందరూ కూడా ప్రభు విశ్వాసులు కాబట్టి మన నాయకుడికి ఓటేయాలి. నేను ఒక విషయం చెప్తున్నాను. నిజంగా జగన్ ప్రభు విశ్వాస అయితే, ప్రభు విశ్వాసులు అందరూ జగన్కి ఓటేసేస్తే మరి హిందువులందరూ హిందువు అయినటువంటి పవన్కో చంద్రబాబుకు ఓటేయాలి కదా. అప్పుడు ఎవరు ఎక్కువ ఉంటారు? హిందువులు ఎక్కువ ఉంటారా, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారా? రూల్గా చెప్తే అని నేను మతాన్ని నిలబట్టడం లేదు. అలా అనుకుంటే ఈ భారతదేశంలో ఎప్పుడు బీజేపీ హిందూ మత కార్డు పట్టుకున్నటువంటి బీజేపీ అధికారంలో ఉండాలి కదా. అలా ఎందుకు ఉండడం లేదు? కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ మతాన్నో కులాన్నో చూసి ఓటేసేది కొన్ని ప్రాంతాల్లోనే. మెజార్టీ ప్రజలు మంచి నాయకుడిని, రాష్ట్రమో దేశం పరిపాలించే మంచి నాయకుడిని ఎంచుకుంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేస్తే అతను ఎంచుకుంటారు. ఇక్కడ మీరు ఒకటే నేను చెప్తున్నాను, వ్యవస్థను పాడు చేయొద్దు. అది ఏ పార్టీ అయినా సరే. మనవాడు ప్రభు విశ్వాస కాబట్టి లేదా క్రీస్తు విశ్వాస కాబట్టి మీరు అందరూ ఇతనికే ఓటేయండి అలాగనుకుంటే హిందువులు అందరూ హిందూ అతను ఎన్నుకుంటే ఈ రాష్ట్రాలు, ఈ దేశాలు ఎందుకైనా పనిచేస్తాయా? మీటింగ్లో మీరు క్రిస్మస్లో ఎందుకు పెడుతున్నారు? ముఖ్యంగా నేను పాస్టర్లను అడుగుతున్నాను, బిషప్లని, పాస్టర్లని, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అడుగుతున్నాను. ఈ దేవుని ముసుగులో ఈ రాజకీయ మీటింగ్ చాలా ఆటలు చూస్తాను. 3 రోజుల మీటింగ్లు వెళ్తారు. అందులో ఏదో రాజకీయ నాయకుని ఇన్వైట్ చేస్తారు. అతను అందరూ ఏం చెప్తాడు? మా నాయకుడు మంచోడు, మా నాయకుడికి ఓటేయండి, మీకు ఏం చేస్తాం? ఇదిగో నువ్వు చెప్పవలసింది. దేవుని పెట్టలు మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి. నిజంగా మా నాయకుడు మంచి చేస్తే ఎన్నుకోండి. దేవుని అడగండి ఏ నాయకుడిని ఎంచుకోమంటారు. అక్కడ ఉన్న పాస్టర్ వచ్చిన సెలబ్రిటీ పాస్టర్ కూడా ఆ నాయకుల్లో పోటీ వాళ్ళకి మీటింగ్లు పర్మిషన్ ఇచ్చినందుకు వ్యవస్థ ఎంత దారుణంగా అయిపోతుందంటే రాజకీయ క్రిస్మస్లు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేసి వాడేస్తున్నారు అనమాట. ఈడు మన కులమోడు, ఈడు మన మతమోడు అనుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఎప్పుడో పాడైపోయింది. నిజంగా క్రైస్తవులైనా, బిడ్డలైనా, హిందువులైనా ఒకటే గమనించాలి. మన మతాన్ని బట్టో కులాన్ని బట్టో మనం వెళ్ళిపోతే వ్యవస్థ ఎప్పుడు నిలబడదు. నాయకుడు మంచోడు, మంచి చేస్తాడు. ఆ హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఎవరైనా సరే ఇతను మంచోడు, మంచి చేస్తాడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అని అనుకుంటే అతనికే ఓటేయండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ క్రిస్మస్ మీటింగ్లో లేకపోతే హిందూ దేవాలయాల మీటింగ్లో ఇవన్నీ ప్రజలు మనసులు మార్చడానికి, ఏమార్చడానికో తప్ప మరొకటి కాదు.
కానీ ప్రజలు, విజ్ఞులైన ప్రజలు మంచి ఆలోచించి మంచి నాయకుడు కోటేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్ సేన.